వెంటనే ఆ మద్యం సరఫరా ఆపొద్దండి. ఆ బ్రాండ్లో ఉన్న వాటిని ఆపాల్సిన బాధ్యత లేదా? సో నేను చెప్పేది ఏతావాత మీ అందరికీ ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంపికై అధికారంలో 16 నెలలు పూర్తి చేసుకున్నా ఏ మచ్చ లేదు. ఏదో మచ్చబెట్టి ఏదో అల్లరి చేయాలి, ఆశ్చర్యపరచాలి, తప్పులు జరుగుతున్నాయి చెప్పాలన్న ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్ర తప్పితే వేరే లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ మద్యం కల్తీ కుంభకోణంలో అసలు ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. జోగి రమేష్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, అతన్ని కట్టడి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఏదైతే మభ్యపెట్టాలని దాని మీద వెలుగు చూడకుండా చూడాలని 3,500 కోట్ల రూపాయల ఆ మద్యం స్కామ్ బయటకు రాకుండా, పత్రికల్లో రాకుండా దాన్ని దారి మళ్లించాలని ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి